ప్రముఖ కవి రచయిత అందశ్రీ కన్నుమూశారు. ఆయన హైదరాబాద్లోని నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అందశ్రీ అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అందశ్రీ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ రాసిన అందశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. తెలంగాణ సాహితీ శిఖరం నేల కూలిందంటూ సీఎం సంతాపం వ్యక్తం చేశారు. అందశ్రీ మృతి పట్ల మాట్లాడడానికైతే ఇదే అంశంపై మనతో కాల్లో అయితే ఉన్నారు మాజీ ఎమ్మెల్యే బాలకిషన్ గారు. బాలకిషన్ గారు చెప్పండి.
జననీ జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ తెలంగాణ జనని జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన జయ జయ. ఇక ఇదే అంశానికి సంబంధించి స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ అయితే అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్. ఫాతిమా, ఇవాళ యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా తెలంగాణలోని సాహిత్య లోకం అంతా కూడా చిన్నపోయిందని చెప్పుకోవాలి. తెలంగాణ ఆత్మగౌరవానికి పెట్టింది పేరుగా సాగినటువంటి ఆయన కవిత్వం, ఆశు కవిత్వం గాని, ఆయన ఆశు కవిత్వానికి పెట్టింది పేరు అందశ్రీ గారు. అలాంటి అందశ్రీ గారు ఇవాళ మన మధ్య లేరన్న వార్త అనేది చాలా బాధాకరమైందని కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ నేపథ్యం మనకు క్లియర్ ఒక అంశాన్ని మనం చాలా కూలంకషంగా చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. జయ జయ హే తెలంగాణ అనే తెలంగాణ రాష్ట్ర గీతానికి సంబంధించి మనము గత 10 ఏళ్లలో కూడా ఆయనకు ఈ గీతానికి సంబంధించి అంటే అధికారికంగా గాని లేకపోతే ఒక తగిన గుర్తింపు గౌరవం దక్కలేదన్న కొంత దిగ్భ్రాంతితో ఉన్న అందశ్రీకి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఆయనకి గత జూన్ 2 తారీఖు కూడా ఆయన క్లియర్ గా అధికారికంగా జయ జయ హే తెలంగాణ అనే రాష్ట్ర గీతాన్ని అధికారికంగా ప్రకటించి ఒక గౌరవాన్ని ఇచ్చిందని చెప్పుకోవాలి. నిజానికి గతంలో ఉన్నటువంటి జయ జయ హే తెలంగాణకి ఇప్పుడున్న దానికి కొంత సాహిత్యాన్ని చేంజ్ చేసి, అంటే సాహిత్యంలో కొంత బాణిలో మార్పులు తీసుకొచ్చి ఏదైతే ఈ జయ జయ హే తెలంగాణ గీతం ఉందో ఆ గీతాన్ని మార్చి తెలంగాణ ప్రజలకు అంకితం చేశారు. అయితే ఒకసారి మనం గతంలో ఉన్న ఆ గీతాన్ని ఇప్పుడున్న ఈ గీతాన్ని ఒకసారి చూసుకుంటే గనక జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. అంటే ఈ బాణితో కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ బాణితో ఇప్పుడు కొత్తగా తెలంగాణ ప్రభుత్వం అనేది తెలంగాణ ప్రజలకు అధికారికంగా ఆ పాటను రాష్ట్ర గుర్తింపుగా అంటే ఒక గౌరవాన్ని ఇచ్చి కట్టబెట్టిన పరిస్థితి మనం చూసాం. అయితే దీంతో పాటు కూడా మనం క్లియర్ అంటే గతంలో ఆయన రచనలు అనేటివి కూడా నిజానికి అందశ్రీకు చదువుకోనటువంటి వ్యక్తి ఇంత గొప్పగా పదజాలాన్ని, పదాల ఒరబడిగా, పదాల కూర్పు, పదాల కలయికను కలుపుకొని ఇంత గొప్పగా మానవ సమాజంలో జరుగుతున్న తప్పిదాలను, మానవులు ఎటుదారిపోతున్నారంటూ కూడా ఓ పాటను మనం గుర్తు చేసుకుంటే, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా ఏడ కానరాకున్నాడు చూడే మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు, నూటికో కోటికో ఒక్కరే ఒక్కరు, ఎడనున్నాడు గాని కంటికి కానరాకున్నాడు చూడే మానవత్వం ఉన్నవాడు. ఇట్లా మానవానికి సంబంధించినటువంటి గొప్ప గొప్ప పాటలను కూడా గొప్ప గొప్ప సాహిత్యాన్ని అందించినటువంటి గొప్ప ఘనత, కీర్తి ఉన్నటువంటి అలాంటి ఒక అందశ్రీ ఆశు కవిత్వానికి పెట్టింది పేరుగా గాచినటువంటి అలాంటి అందశ్రీ ఇవాళ మన మధ్య లేకపోవడం అనేది, దాంతో పాటు కూడా గలగల గజ్జల బండి వరంగల్ గొప్పతనాన్ని, చారిత్రక గొప్పతనాన్ని, స్థానిక గర్వాన్ని కూడా వరంగల్ రాజధానికి, అంటే అప్పట్లో ఉన్నటువంటి వరంగల్ రాజధాని గొప్పతనాన్ని ప్రశంసిస్తూ రాసినటువంటి అలాంటి పాటలు కూడా మంత్రులు, ప్రజలు సభల్లో పాడడం కూడా విశేషంగా చెప్పుకున్నాం ఆ సందర్భంలో. దాంతో పాటు ఒకటే జననం ఓహో అంటూ ఒక తెలంగాణ ఉద్యమ గీతాన్ని, ఐక్యత, పోరాట ధైర్యాన్ని స్ఫూర్తించినట్టు గొప్ప పాటలు కూడా, ఇలాంటి ఎన్నో పాటల్ని కూడా ఆయన తెలంగాణ ప్రజానికానికి అందించి ఒక గొప్ప కీర్తిని తెచ్చినటువంటి వ్యక్తి. నిజానికి ఆయన భాషా శైలి, తెలంగాణ యాస అంటే సహజంగా రాసి ప్రజలకు సులభంగా అర్థమయ్యేటువంటి, అంటే ఒక అలంకారాలు, సంధి సమాసాలు లేకుండా భావాలు లోతుగా ప్రస్ఫుటం అవుతాయి. అంటే ప్రతి ఒక్క పాట రాయాలనో కవితలైనా చాలా వరకు తెలుగువేత్తలంతా కూడా, తెలుగు సాహిత్యవేత్తలంతా కూడా
ఒక ఛందస్సును అనేది అంటే సంధి సమాసాలు ఇవన్నీ కూడా చూసుకొని మరి వారు ఒక కవిత్వం ఒక పాటలు చేస్తూ ఉంటారు. బట్ అలాంటి ఒరవాడిని కాస్త చేంజ్ చేసి ఇలాంటి కవుల్లో చూసుకుంటే మన గోరటెంకన కూడా ఇలాంటి కోవ కిందికి వస్తారు. అంటే ఆశువుగా పాటలను అల్లడము, ఆశువుగా కవిత్వాన్ని అల్లడము, అంటే అప్పటికప్పుడే ఆ పాటను అల్లి అప్పటికప్పుడే ఆ కవిత్వాన్ని చెప్పుకుంటూ ప్రజలకి అంకితం చేసినటువంటి గొప్ప మహనీయులు అందశ్రీ అని చెప్పుకోవాలి. అలాంటి వారు ఇవాళ లేకపోవడం అనేది గొప్ప బాధకరం చెప్పుకోవచ్చు. తెలంగాణ ఉద్యమంలో 790కి పైగా పాటల సంపాదకత్వం చేసి ఏర్పాటుకు కీలకంగా అంటే ఉద్యమంలో ఎంత యువకులు కానీ ఎవరైతే నిరుద్యోగులు వీళ్ళంతా కలిసి ఎంతో మంది బలిదానం తెలంగాణ ఏర్పాటైన ఈ తెలంగాణలో ఈ ఉద్యమంలో కీలకంగా మారినటువంటి ఆయన 779 పైగా పాటల సంపాదకత్వం అనేది రాష్ట్ర ఏర్పాటుకనే దోహదపడని చెప్పుకోవచ్చు. సినిమాల్లో కూడా చూసుకుంటే ఎర్ర సముద్రం, గంగా లాంటి సినిమాల్లో ఆయన విజయాలు సాధించి నంది అవార్డులు సైతం అందుకున్నటువంటి గొప్ప రచనలు మనం చూసాం. ప్రస్తుతం కూడా ఇప్పుడు ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ పాటలన్నింటి కూడా ప్రోత్సహిస్తూ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం కానీ కోటి రూపాయలని ఆయనకు బహుకరించడం కానీ ఇలాంటివన్నీ కూడా ఆయనకు కీర్తిని తెచ్చిపెట్టాయని చెప్పుకోవాలి. అలాంటి ఒక సాహితీవేత్త, అలాంటి ఒక కవితా సంపుటి, అలాంటి ఒక పాటల రచయిత అనేది మన మధ్య లేకపోవడం అనేది తీరని లోటు అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఫాతిమా.